గా పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు పాలమూరు పులిబిడ్డ మా రేవంత్ అన్న. ఇవాళ రేవంత్ అన్న గురించి, రేవంత్ అన్న నాయకత్వం గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు సోకాల్డ్ సోదరిమణికి ఉన్నదా అన్నది ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ కొండ సుష్మా, నువ్వు చిన్నదానిలాగుంటే మంచిగా ఉంటుంది. నీ పేరు చిట్టి, చిట్టి లెక్క మాట్లాడితే మంచిగా ఉంటుంది. చిట్టి కాస్త కొంచెం పెద్దమైనటువంటి మాటలు, స్థాయికి మించినటువంటి మాటలు, అర్హత లేనటువంటి మాటలు మాట్లాడడం అన్నది సమాజం హర్షించదు. కష్టం వచ్చినప్పుడు కార్డును వాడుకునే ముందు ఆ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేసినాం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వరంగల్ నియోజకవర్గంలో అక్క బర్త్డే అనే సంతోషం కూడా ఉండకుండా పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా, వన్నె తెచ్చే విధంగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి నీ వల్ల ఇవాళ సురేఖక్క ఇబ్బంది పడే పరిస్థితి, ఇవాళ క్షమాపణలు కోరే పరిస్థితి, సంజాయిషించుకునే పరిస్థితికి వస్తే మరి నువ్వు ఎట్లా ప్రజానాయకురాలు అవుతావు, ఎట్లా తల్లికి దడ్డ బిడ్డవైతావు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం సుష్మా గారి పైన ఉందని నీ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నీవు మా అక్క బిడ్డవు కాబట్టి ఆ రెస్పెక్టబుల్ వర్డ్స్తో మాట్లాడుతున్నాం. ఇంకొకరు వేరే రకమైన అయితే మా భాష ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే కుటుంబ సభ్యులను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, నైతికత కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అదే రకంగా ఉంటారు. ఆ లైన్ వదిలేసి ముఖ్యమంత్రి గారిని ఇష్టమున్నట్టుగా మాట్లాడేటువంటి రైట్ మీకు ఎక్కడిది? పోనీ మీరు పార్టీలో ఏదైనా కీలకంగా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారా? పోనీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల గురించి ఏదైనా సాధక బాధకాలు మీరు ఏమైనా తీరుస్తున్నారా? అది కూడా ఏమీ లేదు కదా. వరంగల్ నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తన బాధ్యత తను నిర్వర్తించారు. ఎన్నికలే లేని దానికి, ఇప్పుడు ఏం జరగని దానికి ఏమో జరిగిపోతుందనే విధంగా ఆరుడు లేడు సూర్యుడు లేడు అన్నట్టుగా నీవే అన్ని ఊహించుకొని గతంలో చేసిన డ్యామేజ్ నుంచి బయటపడడానికే మీకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళ కొత్త రకమైనటువంటి డ్యామేజ్ తోటి అవతల పార్టీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి వైఖరి పట్ల నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత డెమోక్రటిక్గా మాట్లాడినప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక లైన్ పైన నిలబడి పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికొచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన భావం అయ్యే విధంగా, నలుగురు ముందు నవ్వుల పాలయ్యే విధంగా, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని ప్రశ్నించే విధంగా నీ యొక్క మాటలున్నాయంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం.